రాష్ట్రంలోనే 7,000 మంది యువజన కాంగ్రెస్లో పరోక్షంగా అందరూ పోటీ చేసి గెలుపు ఓటములు చూస్తూ అసలు రాజకీయం అంటే ఏంది, సేవ అంటే ఏంది, ఒక మనిషిని ఒక ఓటు ఎట్లా అడగాలి, ఎట్లా సేవ చేయాలి అని గొప్ప పాఠం నేర్చుకుంటూ ఇలా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో జరిగాయి. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఎట్లయితే ట్రాన్స్జెండర్ కూడా సపోర్ట్ చేస్తారో మన రేవంత్ రెడ్డి గారు కూడా మనం చూసుంటాం. నిన్న మొన్న ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉద్యోగం కల్పించారు, ప్రభుత్వ ఉద్యోగం. అలానే యూత్ కాంగ్రెస్ లో కూడా మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లు కూడా పోటీ చేశారు, గెలిచారు, జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఇట్లాంటి గొప్ప నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు యువతను ఇంత స్థాయిలో ముందుకు తీసుకొచ్చి దేశంలో ఎక్కడి లేని విధంగా 2 లక్షల పైగా మెజారిటీతోని మా అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు గెలిచారు. నిన్ననే మా అధినాయకత్వం తనని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. దానికి మేమందరం యువత అంతా ఎంతో సంతోషిస్తున్నాము. ఈరోజు మా అధ్యక్షుడిని మేమందరం స్వాగతం పలుకుతున్నాము. ఇదే విధంగా యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో పాటు జక్కిడి శివచరణ్ రెడ్డి గారితో పాటు తెలంగాణ యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఏదైతే అక్రమాలు చేస్తున్నారో, ఏదైతే మనకు తెలియకుండా మన కిందున్న నిధులు కానీ అవన్నీ ఎట్లా గుంజుకొని పోతున్నారో వీళ్ళన్నిటి మీద పోరాటం చేస్తానికి జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ అన్న కానీ, రేవంత్ అన్న కానీ, మా సీఎం గారు ఏం చెప్పినా, ఏం ఆదేశాలు చెప్పినా, పార్టీ హైకమాండ్ నుంచి ఏ ఆదేశాలు వచ్చినా కానీ మేము అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తామని తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.